జిల్లా నమ్గునూరు మండల కేంద్రంలోని రైతుల ధర్నాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎరువుల బస్తాలు మీ ఊర్లోకి లారీలు పంపించాడు. 10 సంవత్సరాల్లోని రైతులకు మందులకు బస్తాలకు ఏమీ లోటు లేదని అన్నారు. కేసీఆర్ రాకముందు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మోటార్లకు, కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం కట్టిన తర్వాత రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. 2 పంటలు పండిస్తున్నారు. నీళ్ల బాధ లేదు, కరెంటు బాధలు లేవు, ఎలాంటి ఎరువుల బాధలు కూడా లేదు. రైతన్నలకు లేవని అన్నారు. వెంటనే రుణమాఫీ రైతన్నలకు చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. పోచమ్మలో 11 టీఎంసీలు ఎక్కడికేళ్ళున్నాయి. ఇదంతా కాళేశ్వరం కాదా? రేపు మళ్ళీ యాసంగికి నీళ్లు పోవాలి. కొత్తగానే మళ్ళా రంగనాయక సాగర్కి వెళ్ళి నంగునూరులోని ప్రతి కాలువ ద్వారా చెరువులకు, కుంటలకు, చెక్ డ్యాంలకు నీళ్లు ఇచ్చి యాసంగి పంట బరాబర్ పండించుకోమా.